హలో అండి అందరికీ. చూడండి, నేనైతే ఒకటి పిజియన్ కుక్కర్ తీసుకున్నాను. ఓపెన్ చేస్తున్నాను బాక్స్. ఎలక్ట్రానిక్ కైట్లు అండి, చాలా బాగుంటుంది. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోతాయి మన వంటలు. మీరు కూడా ఇలాంటి కుక్కర్ తీసుకుంటారని ఐడియా ఉంటుందని చూపిస్తున్నానండి ఓపెన్ చేసి. ఇదైతే హీటర్ అండి, కేట్లు. ఇది చూడండి, హీటర్ పైన ఇలా కేట్లు పెట్టి వంట చేసేయడమే. దీనికి 70 degrees 100 degrees మ్యాక్స్ ఆన్ ఆఫ్ ఉందండి. ఈ కుక్కరు కరెంట్ షాక్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదండి. ఏ ప్రాబ్లం లేదు, ఈజీగా వంట చేసుకోవచ్చు. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కుక్కర్కి ఒక స్టాండ్, ఒకటి ప్లాస్టిక్ బౌల్ వచ్చిందండి. మనం ఏమన్నా కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్నగా ఇందులో బాయిల్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి, హాస్టల్లో ఉండే పిల్లలకి చాలా మంచిగా వర్క్ అవుతుందండి. కుక్కర్ పైన మూత ఇలా వచ్చింది, గ్లాస్ది. చాలా బాగుంది కదా, సింపుల్ అండి. ఇప్పుడు నేనైతే రైస్ కడిగి వండి చూపిస్తాను మీకు. చూడండి, 100 degrees పైన పెట్టాను. వోల్టేజ్ అయితే ఇలా కడిగి పెట్టానా లేదా అండి, అంతే. రెండు నిమిషాలలో వేడి అయితేనే ఉన్నది. చూడండి, వేడి అవుతుంది. ఇంకో 2 నిమిషాలకు చూస్తాను మూత పెట్టి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. చూడండి, మంచిగా ఉడుకుతుంది. చూడండి, తుకతుక మంచిగా ఉడుకుతుంది రైస్ అయితే. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 minutesకు చూస్తాను. చూడండి, ఇప్పుడైతే రైస్ మంచిగా ఉడికింది, దగ్గరకు వస్తుంది. మళ్ళీ మూత పెట్టేస్తానండి. రైస్ అయిన తర్వాత అదే ఆటోమేటిక్ ఆఫ్ చేసుకుంటుంది. మనకి ఏ ప్రాబ్లం లేదు, అదే ఆఫ్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా ఉంది వాటరు. మళ్ళీ 2 minutes అయిన తర్వాత చూస్తాను. చూడండి, అదే ఆఫ్ చేసుకుంది బటన్ అయితే ఆటోమేటిక్లీ. రైస్ అయితే అయ్యిందండి. ఇప్పుడైతే కంప్లీట్గా 8 minutesలో రైస్ అయ్యిందండి. ఒక టీ గ్లాస్ రైస్ పెట్టేశాను. చాలా బాగా అయింది. కొలతకు తగ్గట్టుగా కొలిచి పెట్టేశాను. అలాగే మళ్ళీ సాంబార్ చేశానండి నెక్స్ట్ టైము. సాంబార్ కూడా చాలా బాగా అయింది. చూడండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.